ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలైన వారందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. చూడండి ప్రియులరా, భారతదేశంలో ఈరోజు అనేకమైన సందర్భాల్లో అనేక విధాలుగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, హింసలు మనం చూస్తున్నాం. గతించిన 10 సంవత్సరాల నుంచి విపరీతమైన దాడులు జరగడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతకుముందు మణిపూర్లో జరిగిన హింస అయితేనేమి, ఛత్తీస్గఢ్లో జరిగిన హింస అయితేనేమి, కర్ణాటకలో జరిగిన హింస అయితేనేమి, కేరళలో జరిగిన హింస అయితేనేమి, మనం ఇవన్నీ చూసుకుంటూ పోతే ఒక ప్రణాళికాబద్ధంగా ఇది ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతున్న కుట్రగా మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులరా, ఈ క్రైస్తవులు ఈరోజు సంఘాలుగా మనందరము ఒక దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపితులై శిక్షను, తీర్పును మనం తీర్చగా దేవునికి వదిలేసి ప్రార్థన చేయవలసిందిగా మనందరము ఏకాకంఠంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. దేవుడే ఈ యొక్క భారతదేశంలో ఒక శాంతి సమాధానం కలిగజేయవలసిందిగా కోరుచు. మరి ముఖ్యంగా ప్రవీణ్ అన్న ఆ యొక్క కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన తీర్పుని మనం గౌరవిస్తూ, మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, గవర్నమెంట్లో ఉన్న ప్రతి నాయకుడికి వారి యొక్క జీవితాలు బాగుండాలని, దేవుడు దీవించాలని మనందరము కోరుతాం, ప్రార్థించేద్దాం. దేవుడే సమస్తమును చూస్తూ ఉన్నవాడు, న్యాయము జరిగించేవాడు ఆయన. కనుక మనందరము కేవలము ప్రార్థనతో మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ యొక్క కొద్ది మాటలను దీవించి, దేవుడు దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు.